హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మహా ఫుడ్స్ అండ్ ఆర్ట్స్. ఇవాల్టి వీడియోలో మనం రోజ్ వాటర్ని ఎంతో న్యాచురల్గా ఎలాంటి ప్రిజర్వేటివ్స్ యూస్ చేయకుండా ఇంట్లోనే ఎంతో సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా దీనికోసం రోజా పూల నుంచి గులాబీ పూల నుంచి గులాబీ రేకుల్ని సపరేట్ చేసుకొని శుభ్రంగా వాటర్లో వాష్ చేసుకొని ఒక క్లాత్ పైన ఆరపెట్టుకుందాం. అవి ఆరే లోపల స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో 1 గ్లాస్ వాటర్ని బాగా రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఇవి బాగా మరిగాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ముందుగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్న గులాబీ రేకుల్ని ఈ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చాలామంది స్టవ్ ఆన్లోనే ఉంచి ఆ మరుగుతున్న వాటర్లో ఈ గులాబీ రేకుల్ని వేసి ఇంకా బాగా మరిగిస్తారండి. అలా మరిగించడం వల్ల ఈ గులాబీ రేకుల్లో ఉండే మంచి క్వాలిటీస్ అన్నీ పోతాయి. సో అలా చేయకుండా చక్కగా బాగా మరిగిపోయిన వాటర్లో మనం ముందుగా క్లీన్ చేసుకున్న ఈ గులాబీ రేకులను వేసి అంతా ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల మనకి పర్ఫెక్ట్ రోజ్ వాటర్ అనేది రెడీ అవుతుంది. చూసారు కదా, ఇవి చక్కగా ఇలా కలిపేసి ఇదంతా బాగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, థిక్ పింక్ కలర్లో ఉన్న ఈ గులాబీ రేకులంతా లైట్ పింక్ షేడ్లోకి ఎలా మారిపోయాయో. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనిద్దాం. ఇలా 1 అవర్ 2 అవర్స్ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వీటిని స్ట్రెయిన్ చేసుకుందాం. చూసారు కదా, ఎలాంటి ప్రిజర్వేటివ్స్ యూస్ చేయకుండా మనకి ఇంట్లోనే ఎంతో న్యాచురల్గా ఈజీగా రోజ్ వాటర్ అనేవి రెడీ అయిపోయాయి. వీటిని ఇప్పుడు మనం స్ప్రే బాటిల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని డైలీ యూస్ చేయడం వల్ల మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఇది ఫేస్ ప్యాక్స్లో యూస్ చేయొచ్చు. అలానే బాగా అలసిపోయిన కళ్ళకి ఐప్యాడ్స్ పెట్టుకోవడం కోసం కొంచెం రోజ్ వాటర్లో ఈ కాటన్ని ముంచి ఐప్యాడ్స్ పెట్టుకుంటే చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. చూసారు కదా, ఎలాంటి ప్రిజర్వేటివ్స్ యూస్ చేయకుండా న్యాచురల్ రోజ్ వాటర్ని మన ఇంట్లోనే ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి మీరు ట్రై చేసి ఎలా ఉందనేది నాకు మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. అలానే మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మహా ఫుడ్స్ అండ్ ఆర్ట్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.